అన్న విజయ్ అన్న, మనసున్న మారాజు మా భూమా విజయ్ కుమార్ అన్న. అన్న అంటే నేనున్నానంటూ గ్రామంలో ఏ సమస్య ఉన్నా అదరడు బెదరడు మా విజయ్ అన్న. సిద్దిపేట జిల్లా జగదేవ్పూర్ మండలం బట్టిపల్లి గ్రామంలో బీఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడిగా పనిచేసి 2 సార్లు వార్డు మెంబర్గా గెలిచి ఇప్పుడు సర్పంచ్గా పోటీ చేస్తున్న భూమా విజయ్ కుమార్ని కత్తెర గుర్తుకు ఓటు వేసి గెలిపించవలసిందిగా కోరుకుంటున్నాం. అవ్వ, తాత, అన్న, తమ్ముళ్ళు, అక్క, చెల్లెళ్ళు, బంధుమిత్రులకు నా యొక్క ధన్యవాదాలు. ఒక్కసారి ఆలోచించండి, ఒక్కసారి ఆలోచించి ఓటు వేయండి. బీఆర్ఎస్ పార్టీలో అహర్నిశలు పనిచేస్తూ ఎప్పుడూ ప్రజల వద్దే ఉండి ఎలాంటి సమస్యనైనా పరిష్కారం చేసే ఏకైక వ్యక్తి భూమా విజయ్ కుమార్. భూమా విజయ్ కుమార్ పుట్టి పెరిగింది ఊరు వట్టిపల్లిలో గ్రామం కాబట్టి ఊరికి ఎలాంటి సమస్య ఎదురైనా వెంటనే స్పందించి మంచి మనసున్న వ్యక్తి భూమా విజయ్ కుమార్ అలియాస్ జూలీ. కుల మతాలకు అతీతంగా భేదాభిప్రాయాలు లేకుండా ఎవరు ఎలాంటి విమర్శలు చేసినా పట్టించుకోకుండా ముందుకు వెళ్లి పార్టీని బలోపేతానికి నడిపించిన భూమా విజయ్ కుమార్కి మీ అమూల్యమైన ఓటు కత్తెర గుర్తుకు వేస్తారని కోరుకుంటున్నాం. అంతేకాకుండా బీఆర్ఎస్ 10 సంవత్సరాల అధికారంలో ఉన్నప్పటి నుండి గ్రామాన ఎన్నెన్నో అభివృద్ధి పనులు చేసిన విషయం తెలిసిందే. విద్య, ఆరోగ్యం, పారిశుద్ధ్యం, వ్యవసాయం, గ్రామ అభివృద్ధి, ప్రభుత్వ పథకాల అమలు వంటి అంశాలపై దృష్టి పెట్టి ఎప్పటికప్పుడు హామీలు ఇచ్చినవి మరియు హామీలు ఇవ్వనివి కూడా చేసింది గొప్ప మనసున్న మారాజు కేసీఆర్ది. 24 గంటల కరెంటు కూడా ఇచ్చిందే కాకుండా కాళేశ్వరం, మల్లన్న సాగర్ వంటి అనేకమైన డ్యాములు కట్టి ప్రతి ఒక్క రైతులకు నీరు ఇచ్చి పంట పొలాలకు నీరు పారేందుకు చేసిన ఏకైక ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది బీఆర్ఎస్ఏనని భూమా విజయ్ కుమార్ మరొకసారి గుర్తు చేశారు. దయచేసి ఓటు కత్తెర గుర్తుకు వెయ్యాలని పేరు పేరున గుర్తు చేస్తూ మీ గ్రామ వట్టిపల్లి భూమా విజయ్ కుమార్ అలియాస్ జూలీ ప్రత్యేకమైన ధన్యవాదాలు. చెప్పండి, మా టైంకి ఎట్లా చూస్తుంది ఆ టైంకి ఎవరు ఎక్కడ ఎక్కువ పడతారన్నా మామూలుగా బలగం ఛానల్ మాది విజయ్ కుమార్ అన్న మొత్తం రిజల్ట్ అయినా ఎందుకు కాంగ్రెస్ వేయద్దారు? ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఒక్క హామీ కూడా లేదు. రైతులకు ఇస్తామా, రైతు భరోసా మహిళలకు అది ఉచిత బస్ ఇచ్చింది కదా, భార్య భర్తకే పంచాయతీ చాలా మంది మహిళలకు నెలకు 60,000 ఆదాయం వచ్చిందని అంటారు. 2 సంవత్సరాలలో మొత్తం టోటల్ లెక్క చేస్తాం. 2 సంవత్సరాలలో ఒక మహిళకు 25 కళ్యాణ లక్ష్మి వస్తుందంట, కిలో బంగారం ఇస్తున్నారట. లక్ష రూపాయలు కళ్యాణ లక్ష్మి జీరో బిల్ వచ్చింది. గ్యాస్ 500 వస్తున్నారు. గ్యాస్ పైసలు ఎవరికి పడ్డాయో జీరో బిల్ అయితే వస్తుంది కదా, కరెంట్ బిల్ నాకు 1200 వస్తుంది. 1200 మీరు ఎన్ని యూనిట్లు వాడుతున్నారు? యూనిట్లు పడుతుంది అది ఏమైనా నాకు 1200 వస్తుంది. అందువల్లనే ఈసారి కాంగ్రెస్ కి అనుకుంటున్నారు, టీఆర్ఎస్ కి
మాట్లాడదు అక్కడ మాట్లాడాలి ఇటా అట చెప్పాలి ఏం చెప్తావు చెప్పు. ఇప్పుడు ఏది నడుస్తుంది గాలి ఎట్లా నడుస్తుంది టీఆర్ఎస్ కాదు బిఆర్ఎస్ క్యాండిడేట్ వాళ్ళు బిఆర్ఎస్ మామూలుగా నీకున్న అంతర ప్రకారం ఎవరు గెలుస్తున్నారు విజయ్ కుమార్ మాజీ వార్డ్ మెంబర్ ఆయన విలేజ్ ప్రెసిడెంట్ మాజీ వార్డ్ విజయ్ కుమార్ గెలుస్తారని మీ ఒపీనియన్ ఓకేనా ఓటు చెప్పండి మా టైంకి ఎట్లా ఇస్తుంది ఎట్లా చూస్తుంది ఆ టైంకి ఎవరు ఎక్కడ ఎక్కువ పడితే అక్కడ మామూలుగా ఓటు ఎవరికి బీఆర్ఎస్ కాంగ్రెస్ ఇండిపెండెంట్ బీఆర్ఎస్ విజయ్ కుమార్ భూమా విజయ్ కుమార్ కాంగ్రెస్ మీ ఇద్దరి సార్ ఎవరికి వేస్తున్నారు ఓటు విజయ్ కుమార్ చేస్తున్నారు మెజారిటీ ఎవరు గెలిచే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి?